ఈరోజు మనం వీడియోలో ఓల్డ్ శారీ యూస్ చేసి ప్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూద్దామండి. నేను దీనికోసము 5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. శారీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత శారీకి వచ్చిన పైట కొంగును కట్ చేసి సపరేట్ చేయాలి. ఈ పైట కొంగుతోనే నేను మనం కుట్టే లాంగ్ ఫ్రాక్ కావాల్సిన టాప్ పార్ట్ను కట్ చేస్తాను. ఫస్ట్ టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇందాక నేను శారీలో పైట కొంగు పక్కకు తీసి పెట్టాను కదా, ఆ పైట కొంగు క్లాత్తోనే టాప్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. దానికోసము క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా వేసుకోవాలి. టాప్ పార్ట్ బాడీ లెంత్ తీసుకుంటున్నాను. బాడీ లెంత్ 14 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్జిన్ తీసుకుని టోటల్గా 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చెస్ట్ లూజు టోటల్గా 38 ఇంచెస్ అండి. అంటే 38/4 డివైడెడ్ బై 4 తీసుకుంటే 9.5 వస్తుంది. సో 9.5 దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. బెస్ట్ లూజు 34 ఇంచెస్. సో 34 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ డీపు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్గా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్స్ ప్రకారము టాప్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగాన ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇలా సపరేట్గా చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి. 2.5 దగ్గర నెక్ విడ్తు, అలాగే 6.5 ఇంచెస్ దగ్గర నెక్ డీపు మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్టులో ఆర్మ్ హోల్ దగ్గర చంక డీప్ కోసం ఒక 1/2 ఇంచు డౌన్లో మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, నీట్గా కట్ చేసుకోవాలి. శారీ క్లాత్తో టాప్ పార్ట్ ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ కూడా 2 కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దానికి మనము లైనింగ్ వేద్దాము. లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్గా తీసుకోండి.
ఇప్పుడు దీని మీద మనం మెయిన్ పీస్ని ఇలా పెట్టి లైనింగ్ క్లాత్ ఎప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి మెయిన్ పీస్కి లైనింగ్ పీసెస్కి రెండిటికి. మన టాప్ పార్ట్ రెడీ అయిపోయిందండి. నేను నెక్ కట్ చేయట్లేదు, క్యాన్వాస్ వేసి స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్గా క్యాన్వాస్ మీదనే నెక్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం మిగిలినటువంటి శారీ క్లాత్ని తీసుకొని లాంగ్ ఫ్రాక్కి కింది భాగానికి కావాల్సినటువంటి లెంత్ని మెజర్ చేసుకుంటున్నామండి. ఇక్కడ నాకు టోటల్గా 44 ఇంచెస్ లెంత్ వచ్చేసింది. సో మనకి కావాల్సిన లెంత్ కూడా 44 ఇంచెసే కాబట్టి శారీ కట్ చేసుకోకుండా శారీ లెంత్ ఎంత ఉంటే అంత కూడా మనకు యూజ్ అవుతుంది. శారీ క్లాత్ని ఇలా నేను సెంటర్లే కట్ చేసుకుంటున్నానండి. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండడం కోసం మధ్యలో కట్ చేస్తున్నాను. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకుందాము. లైనింగ్ నేను ఫ్రిల్స్ పెట్టట్లేదండి. ఫ్రిల్స్ పెట్టినప్పుడు లాంగ్ ఫ్రాక్కి నడుము దగ్గర కొంచెం ఎత్తుగా వస్తుంది. అలా రాకుండా లైనింగ్ని కలీస్ లాగా కట్ చేసుకుంటున్నాను. టోటల్గా 6 కలీస్ కట్ చేస్తున్నానండి. దానికోసం 7 ఇంచెస్ దగ్గర టాప్లో చిన్న మార్కింగ్ చేసుకోండి. అలాగే కింది వైపు ఇటువైపు కార్నర్లో కూడా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, పై కార్నర్ నుంచి కింది వైపు కార్నర్కి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మధ్యలో డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. టోటల్గా 6 కలీస్ వచ్చాయండి మనకు. అటువైపు ఇటువైపు జాయింట్ చేసుకుంటాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలాగే 4 ఫోల్డ్స్గా తీసుకోండి. ఇక టోటల్ లెంత్ వచ్చేసి హ్యాండ్స్ 5.5 ఇంచెస్. సో మనకి సీమింగ్ ఎలవెన్సెస్ కలిపి టోటల్గా 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. సీమింగ్ ఎలవెన్సెస్ కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కింది వైపు క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. మన మార్కింగ్స్ ప్రకారం నీట్గా హ్యాండ్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్లో చిన్న కట్ పెట్టుకొని హ్యాండ్స్ ఓపెన్ చేసి ఇలా రెండు వైపులా ఆపోజిట్గా హ్యాండ్స్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ డౌన్లో చంక లోతు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ లైనింగ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కూడా కట్ చేయండి. హ్యాండ్స్ టాప్ పార్ట్ మన కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకున్న మిగిలిన శారీ క్లాత్. సో మొత్తం మన టాప్ కటింగ్ పూర్తయిపోయిందండి. ఓల్డ్ శారీ యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసాము. ఫస్ట్ టాప్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. నేను టాప్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసి మొత్తం స్టిచ్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా లూజు లేకుండా కుచ్చు లేకుండా నీట్గా సర్దుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసి ఫినిషింగ్ ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్ నెక్ స్టిక్ చేసుకుందాము. దానికోసం నేను క్యాన్వాస్ ఇలా రెడీ చేశానండి. ఇప్పుడు మనము ఇందాక లైనింగ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా, దానికి క్యాన్వాస్ ఇలా సెంటర్లో స్టిక్ చేసుకుంటూ కుట్టుకోండి. మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను నీట్గా కట్ చేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇలా కట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం నెక్ తిరగవేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాన్వాస్ని టర్న్ చేసి పైన కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో బ్యాక్ నెక్ నీట్గా స్టిచ్ చేసుకున్నామండి. అలాగే నేను ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేశాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, టాప్ పార్ట్ పూర్తయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ కోసము కలీస్ కట్ చేసుకున్నాం కదా, 6 కలీస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు 1 బై 1 కలీస్ అన్నీ నీట్గా జాయింట్ చేసుకోవాలి. కలీస్ మొత్తం 1 బై 1 జాయిన్ చేశానండి. టోటల్గా మన లైనింగ్ పార్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ క్లాత్తో మనము ఫ్రిల్స్ పెట్టుకుందాము. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెడుతున్నానండి. మీరు కూడా క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ కూడా ఇలా ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకోవచ్చండి. కానీ లైనింగ్ ఫ్రిల్ వచ్చిందంటే నడుము దగ్గర ఎత్తుగా అనిపిస్తుంది. అందుకే నేను లైనింగ్కి ఇలా కలీస్ లాగా జాయిన్ చేసి కుడుతున్నాను. ఇలా మొత్తం క్లాత్ ఫ్రిల్ పెట్టుకొని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అలాగే బ్యాక్ పార్ట్కి కూడా నేను ఫ్రిల్స్ జాయిన్ చేసి కుట్టేశాను. లైనింగ్ కూడా అటాచ్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్, ఇవి రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేశానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసి జాయిన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ ఇవి రెండు ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని మనము షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ కూడా అటాచ్ చేశానండి. ఇలా చూడండి, రెండు వైపులా జాయిన్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం క్రాస్ తీసాం కదా చంక పీసు, అవి రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా నిదానంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను.
ఇప్పుడు నీట్గా సైడ్ జాయింట్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి కింద ఫ్రిల్ భాగం లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా జాయిన్ చేశాను. సో మన లాంగ్ ఫ్రాకు మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ప్లీటెడ్ లాంగ్ ఫ్రాకు. బ్యాక్ నెక్కి డోరీ స్టిచ్ చేశానండి. సింపుల్గా డబల్ కల్ లట్కన్స్ కూడా స్టిచ్ చేశాను. ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాకు చాలా ఈజీగా స్టిచ్ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.